తరతరాలుగా ఈ ఊరికో చరిత్ర ఉంది. ఒక ఆడదాని మీద చెయ్యి వేసినా, ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. రాజైనా, మంత్రి అయినా, సేవకుడైనా మరెవరైనా ఆ శిక్షకు బాధ్యులే. అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు 10 మంది పెద్దల సమక్షంలో కచేరీలో నిలబడతాను. అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది. ఫిర్యాదే చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శిక్ష ఎలా పడుతుంది? అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం. నేనే ఫిర్యాదు చేసుకుంటాను. తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులిమేరలో కూడా దాటనివ్వను. ఏమ్మా, రాజేంద్ర బాబు ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని పాడు చేశానని పెద్దలైన మా సమక్షంలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈ గ్రామ ఆచార ప్రకారం నాశనమైన పిల్ల భవిష్యత్తును సరిదిద్ది ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టడం ఈ గ్రామ సాంప్రదాయం. తను చేసిన తప్పును ఒప్పుకుంటూ నిన్ను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఈ పెళ్లి నీకు ఇష్టమైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తాం.